2002లో జరిగిన ఈ ఘటన భారతదేశ చరిత్రలో ఒక పెద్ద మలుపు. భారతదేశంలోని ప్రాచీన దేవాలయాలు మహిమాన్వితంగా ఉన్నా ఈ దేవాలయాల్లో జరిగే కొన్ని సంఘటనలు చరిత్రలో నిలిచిపోయాయి. ఇవాళ ఈ వీడియోలో మీరు ఏకకాలంలోనే దేవాలయ ఘాతక ఘటన, ఆత్మీయత, భక్తుల విశ్వాసం మరియు వీటిలో దాగివున్న రహస్యాలను తెలుసుకోబోతున్నారు. 2002లో గుజరాత్లోని అక్షర్ధామ్ దేవాలయంలో జరిగిన ఘోరమైన సంఘటనను మనం అన్వేషించబోతున్నాం. ఈ దేవాలయం ఆధ్యాత్మికతకు ప్రతీక అయినప్పటికీ ఆ ఏడాది సెప్టెంబర్ 24న జరిగిన ఉగ్రదాడి ఆ దేవాలయాన్ని ఒక వేదనాత్మక ఘటనగా మార్చింది. దేవాలయం గర్భగుడి వద్ద దాడికి దిగిన ఉగ్రవాదులు 30 మందికి పైగా భక్తుల ప్రాణాలను తీసి 80 మందికి పైగా గాయాల పాలయ్యారు. ఈ ఉగ్రవాదులు తెల్లవారు జామున దేవాలయం ప్రవేశించి భారీ ఆయుధాలతో భక్తులపై దాడి చేశారు. ఈ దాడిలో ప్రతి క్షణం భక్తుల జీవితాలను వణికించింది. ఆ సమయంలో దేవాలయం సందర్శకులతో కిటకిటలాడుతుండగా ఆకస్మికంగా ఈ దాడి జరిగి భక్తులను తీవ్ర భయాందోళనకు గురిచేసింది. ఈ ఘటన తర్వాత భారతదేశ ప్రభుత్వం ఆ ప్రాంతాన్ని పూర్తిగా జాగ్రత్తగా కాపాడింది. ఎన్ఎస్జీ కమాండోలు రంగంలోకి దిగారు. వారే ఆ ప్రమాదాన్ని పూర్తిగా నివారించి భక్తులను రక్షించారు. ప్రభుత్వం ఆ తర్వాత కైనమైన భద్రతా చర్యలు తీసుకుని ప్రజలకు రక్షణ కల్పించింది. ఈ ఘటన వెనుక ఆత్మవంచనాత్మక కారణాలు ఉన్నాయని భావించబడుతుంది. భారతదేశంలోని హిందూ దేవాలయాలు మాత్రమే కాకుండా దేశంలో ఉన్న ఆధ్యాత్మిక శక్తులు కొన్ని సమూహాల దృష్టిలో అప్రియమని చెప్పవచ్చు. ఈ ఉగ్రదాడి ద్వారా వారు దేశవ్యాప్తంగా భయాందోళన కల్పించాలనుకున్నారు. ఈ ఘోరమైన ఘటనతో పాటు మనం భారతదేశంలో ఉన్న పెద్ద పెద్ద హిందూ దేవాలయాల రహస్యాలను కూడా తెలుసుకోగలము. దేవాలయాలు మనకు కనిపించని అనేక రహస్యాలను దాచిపెట్టినట్లు అనిపిస్తుంది. ఉదాహరణకు శ్రీపద్మనాభస్వామి దేవాలయంలో ఉన్న రహస్య ద్వారాలు, తిరుమల ఆలయంలోని గర్భగుడి రహస్యాలు వంటి అనేక విషయాలు మన కళ్ల ముందుగానే ఉన్నా అవి మానవ క్షమతలకు అతీతమైనవిగా కనిపిస్తాయి. దేవాలయాల్లో దాగిన సొమ్ము, దానికి సంబంధించిన వాస్తవాలు కూడా విస్మయానికి గురిచేస్తాయి. తిరుమల తిరుపతి దేవస్థానం, శ్రీపద్మనాభస్వామి ఆలయం వంటి దేవాలయాల్లో అపారమైన సొమ్ము ఉన్నప్పటికీ అక్కడ రక్షితముగా ఉండే సంపద భక్తుల విశ్వాసానికి ప్రతీక. ఈ దేవాలయాల్లో దాగవున్న సొమ్ము జాతీయ ఆర్థిక వ్యవస్థపై కూడా ప్రభావం చూపుతుందని కొన్ని వాదనలు ఉన్నాయి. దేవాలయాలలో జరిగిన కొన్ని వింత సంఘటనలు కూడా మనల్ని ఆశ్చర్యపరుస్తాయి. ఉదాహరణకు తమిళనాడులోని శ్రీ కపాలీశ్వర దేవాలయంలో జరిగిన భక్తుల ఆధ్యాత్మిక అనుభవాలు, వారిలో కొందరికి కనిపించిన జ్యోతి వంటి వింతలు భక్తుల విశ్వాసాన్ని పెంపొందిస్తాయి. దేవాలయాలు అనేక రహస్యాలను దాచిపెట్టినట్లు అనిపిస్తుంది. ప్రతి దేవాలయం వెనుక ఒక కథ ఉంటుంది. తిరుమలలోని స్వామివారి ఆలయంలోకి కొన్ని ప్రాంతాలకు భక్తులు ప్రవేశించరాదని నిషేధముంది. దీనికి గల కారణాలు ఇప్పటికీ తెలియకుండానే ఉన్నాయి. ఇలాంటి రహస్యాలు ఆధ్యాత్మిక ప్రపంచాన్ని మరింత ఆత్మీయంగా అనిపించేలా చేస్తాయి. ఇప్పుడు మనం తిరిగా 2002లో జరిగిన ఘటనను చూసినప్పుడు ఈ సంఘటన భారతదేశంలో ఉన్న భక్తిభావాన్ని, భద్రతా సవాళ్లను ఆలోచనలో పెట్టింది. ఈ ఘటన అనంతరం దేవాలయాల భద్రతను మరింత కైనంగా చేయాల్సిన అవసరం ఉందని ప్రభుత్వం గుర్తించింది. దేవాలయాలు కేవలం ఆధ్యాత్మికతకు మాత్రమే కాకుండా భక్తుల మోక్ష సాధనకు కేంద్రంగా నిలిచాయి. మనం చూసిన ఈ ఘోరమైన ఘటనల తర్వాత కూడా భక్తుల విశ్వాసం ఏమాత్రం తగ్గలేదు. భక్తులు తమ ఆత్మీయ ప్రయాణాన్ని కొనసాగిస్తూ దేవాలయాలను సందర్శించడం కొనసాగిస్తున్నారు. 2002లో జరిగిన అక్షర్ధామ్ దేవాలయ ఘటన భారతదేశ ఆధ్యాత్మిక చరిత్రలో ఒక అంగీకారమైన సంఘటనగా నిలిచిపోతుంది. ఈ ఘటనతో పాటు భారతదేశ దేవాలయాల్లో ఉన్న రహస్యాలు, సాంప్రదాయాలు మన మనస్సులను అద్భుతంగా ఆకట్టుకుంటాయి. అక్షర్ధామ్ ఆలయం కేవలం ఆధ్యాత్మిక కేంద్రమే కాదు, భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే ఒక శిల్పకళా ఆభరణం. అహ్మదాబాద్లో ఉన్న ఈ ఆలయాన్ని స్వామినారాయణ్ సంస్కృతిలో విశేష ప్రాముఖ్యత కలిగినది. దాని నిర్మాణంలో కనబడే నాణ్యత, ఆర్కిటెక్చర్ పరంగా చూపించిన శిల్ప సౌందర్యం ఆలయాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చేసింది. అయితే 2002లో జరిగిన ఈ ఘోరమైన ఘటన ఈ మహిమాన్విత ఆలయాన్ని విషాదగాథగా మార్చింది. అప్పటినుంచి దేవాలయాలు కేవలం ఆధ్యాత్మికత మాత్రమే కాదు, భద్రతా సమస్యలకు కేంద్ర బిందువులుగా మారాయి. 2002 ఘటన తర్వాత భారతదేశం మొత్తం దేవాలయ భద్రతపై దృష్టి పెట్టింది. అక్షర్ధామ్ దేవాలయంపై ఉగ్రదాడి తర్వాత కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని ప్రధాన దేవాలయాల వద్ద భద్రతా ఏర్పాట్లను పునర్విచారించాయి.
ఎక్కువ మంది భక్తులు ఉండే సందర్భాల్లో భద్రతా సిబ్బంది పెంపొందించడం, పర్యవేక్షణ కోసం సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయడం వంటి చర్యలు తీసుకోబడ్డాయి. ప్రస్తుతం ఈ దేవాలయాల్లోకి వెళ్లేవారికి స్ట్రిక్ట్ సెక్యూరిటీ తనిఖీలు తప్పనిసరి అయ్యాయి. భారతదేశంలోని హిందూ దేవాలయాలు వందల సంవత్సరాల క్రితం నిర్మించబడ్డాయి, కాని వాటిలో ఎన్నో రహస్యమైన నిర్మాణాలు మరియు శిల్పం ఇప్పటికీ శాస్త్రవేత్తల, చరిత్రకారుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఉదాహరణకు, కోణార్క్ సూర్య దేవాలయం, మహాబలిపురం ఆలయాలు మరియు కైలాసనాథ ఆలయం వంటి ప్రాచీన దేవాలయాల నిర్మాణ విధానం అసాధారణంగా ఉండటం వల్ల వాటిని సివిల్ ఇంజనీరింగ్ అద్భుతాలుగా భావిస్తారు. ఎన్ని కట్టడాలు, ఎన్ని రహస్య గవాక్షాలు ఉన్నా కూడా వాటి అసలు నిర్మాణ రహస్యాలు ఇప్పటికీ తెలియరాలేదు. భారతదేశంలోని ప్రముఖ దేవాలయాల్లో కొన్ని గోప్య తలుపుల కథలు భక్తుల మరియు చరిత్రకారుల దృష్టిని పుట్టిస్తున్నాయి. ఉదాహరణకు, తిరువనంతపురంలోని శ్రీపద్మనాభస్వామి ఆలయంలోని రహస్య తలుపులు ఇప్పటివరకు తెరవబడలేదు. అందులో ఉన్న సంపద, ఆస్తులు ఎంత అనేది ఎవరికీ తెలియదు, కాని అక్కడి ప్రాచీన గ్రంథాల ప్రకారం వాటిని తెరవడం ప్రమాదకరం అని చెబుతున్నారు. ఇలాంటి రహస్యాలు భక్తుల ఆసక్తిని మరింత పెంచుతున్నాయి. అక్షర్ధామ్ ఘటన భారతదేశంలో ఉన్న ఉగ్రవాద భయం మరియు సామాజిక భద్రతపై నడిచే చర్చలకు ఒక పెద్ద మూలంగా మారింది. ప్రభుత్వం దీనికి స్పందించి ఉగ్రవాదంపై మరింతకైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని గుర్తించింది. ఈ ఘటన తరువాత హిందూ దేవాలయాల భద్రతపై రాజకీయవేత్తలు కూడా చర్చకు దిగారు. అప్పటి రాజకీయ వాతావరణంలో ఈ సంఘటన దేశవ్యాప్తంగా ప్రజల మదిలో తీవ్ర ఆందోళనలను రేకెత్తించింది. 2002లో అక్షర్ధాన్లో జరిగిన భయంకర సంఘటన తర్వాత కూడా భక్తుల విశ్వాసం ఆ దేవాలయంపై ఏమాత్రం తగ్గలేదు. అసలు దైవమైన ప్రదేశాల విషయంలో మనం చూస్తున్న ఈ విశ్వాసం, భక్తి మన సంస్కృతిలో ఎంత మగ్గమానంగా ఉందో చాటిస్తుంది. అక్షర్ధామ్ ఆలయం ఇప్పటికీ ప్రపంచం నలుమూలల నుండి వేలాది భక్తులను ఆకర్షిస్తోంది. వారి విశ్వాసం వారి ఆధ్యాత్మిక ప్రయాణాన్ని కొనసాగించడంలో కీలక పాత్ర పోషిస్తోంది. ఈ ఘోర ఘటన జరిగినప్పటికీ అక్షర్ధామ్ దేవాలయం ఈ దాడి తర్వాత మరింత శక్తివంతంగా మళ్లీ పునరుద్ధరించబడింది. భక్తులు ఆధ్యాత్మికత పట్ల మరింత ఆకర్షితులయ్యారు, వారికున్న విశ్వాసం మరింత బలపడింది. ఉగ్రదాడుల ద్వారా భయానకమైన సంఘటనలు జరిగినప్పటికీ దైవతత్వం, విశ్వాసం అజరామరం అని మనం భావించవచ్చు. 2002 ఘటనతో పాటు దేశంలోనే ఇతర దేవాలయాల్లో జరిగిన ఇతర సంఘటనలు కూడా భద్రతాపరంగా ప్రజలను ఆలోచింపజేస్తున్నాయి. భవిష్యత్తులో మరింత కఠినమైన భద్రతా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. దేవాలయాలు కేవలం ఆధ్యాత్మిక కేంద్రాలుగానే కాకుండా భక్తులకు రక్షణతో కూడిన కేంద్రాలు కావాలనేది మన అభిప్రాయం కావాలి. 2002లో అక్షర్ధామ్ దేవాలయంలో జరిగిన ఘోరమైన ఉగ్రదాడి మన దేశంలోనే అత్యంత భయానక సంఘటనగా గుర్తించబడింది. దేవాలయాలు భక్తుల ఆధ్యాత్మిక శక్తికి కేంద్రమైనప్పటికీ భద్రతా సమస్యలు కూడా వీటి చుట్టూ ముసురుకున్నాయి. ఈ సంఘటన తర్వాత దేవాలయాల భద్రతా వ్యవస్థను మరింత పటిష్టం చేయడంలో ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా తీసుకోవాల్సిన చర్యలు కూడా మన సమాజంలో సవాళ్లు కరెక్ట్ చేయవలసిన అవసరాన్ని గుర్తించాయి. దేవాలయాల విషయంలో భక్తుల విశ్వాసం ఒక్కటే కాదు, భద్రత కూడా ప్రధానంగా ఉండాలి. దేశంలోని ప్రతి హిందూ దేవాలయం భక్తుల భక్తి ప్రపత్తులకు కేంద్రంగా మారినప్పటికీ దేవాలయాల వద్ద భద్రతా చర్యలు తీసుకోవడం అనివార్యమైంది. దీనివల్ల భక్తులు అగాధమైన భయాలు లేకుండా తమ ఆధ్యాత్మికతను అభివృద్ధి చేసుకునే వీలుంటుంది. అక్షర్ధామ్ దేవాలయంలో జరిగిన 2002 సంఘటన ఒక శోకాంతం, కాని ఆ సంఘటన మళ్లీ ఇలాంటి ఘటనలు జరగకుండా రక్షణ కవచంగా మారింది. ఈ ఘటన మన దేశ భద్రతా వ్యవస్థలో పెద్ద మార్పులను తీసుకొచ్చింది. హిందూ దేవాలయాలు మన ఆధ్యాత్మికతకు ప్రధాన కేంద్రాలుగా మాత్రమే కాకుండా భద్రతకు కూడా, ఆత్మీయతకు కూడా మార్గదర్శకాలుగా నిలిచిపోతాయి.